చీకటి రాత్రి ఊరు మొత్తం నిశ్శబ్దంగా ఉంది. ఒక చిన్న గ్రామంలో అర్జున్ అనే అబ్బాయి ఉండేవాడు. ఒకరోజు అతని ఫ్రెండ్స్ అందరూ కలిసి పాత బంగ్లా దగ్గరికి వెళ్లారు. ఆ బంగ్లా గురించి ఊర్లో ఒక మాట ఉండేది, అక్కడ రాత్రి 12 తర్వాత ఎవరు వెళ్ళినా వింత శబ్దాలు వినిపిస్తాయి అని. అర్జున్ మాత్రం ధైర్యంగా ఇవి అన్నీ పుకార్లు అన్నాడు. ఆ రాత్రే వాళ్లు బంగ్లాలోకి వెళ్లాలన్నని నిర్ణయించుకున్నారు. గడియారం 12 కొట్టింది. అందరూ టార్చ్ లైట్లు ఆన్ చేసి లోపలికి వెళ్లారు. ఒక్కసారిగా పై అంతస్తు నుంచి టక్ 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 అని అడుగుల శబ్దం వచ్చింది. ఫ్రెండ్స్ భయంతో ఒకరినొకరు చూసుకున్నారు. ఎవరైనా ఉన్నారా అని అర్జున్ గట్టిగా అడిగాడు. సమాధానం లేదు. అప్పుడే టార్చ్ లైట్ ఒక్కసారిగా ఆఫ్ అయింది. చీకటి మరింత భయంకరంగా మారింది. కొన్ని క్షణాల తర్వాత మెట్లపై తెల్లని నీడలా ఏదో కదిలింది. అందరూ భయంతో బయటకు పరుగెత్తారు. కాని అర్జున్ మాత్రం ఆగిపోయాడు. అతనికి పై అంతస్తు నుంచి చిన్న పిల్ల ఏడుపు వినిపించింది. ధైర్యం చేసి పైకి వెళ్ళాడు. అక్కడ ఒక పాత గదిలో చిన్న బొమ్మ పడిపోయి ఉంది. పక్కనే పాత డైరీ ఓపెన్ చేస్తే అందులో ఇలా రాసి ఉంది, నన్నెవరూ వెతకలేదు. అర్జున్ చేతులు వణికిపోయాయి. అప్పుడే వెనక నుంచి చిన్నగా ఒక స్వరం వినిపించింది, నువ్వైనా నన్ను చూశావు? అర్జున్ ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు. అక్కడ ఎవరూ లేరు. కాని నేలపై ఉన్న బొమ్మ మాత్రం మెల్లగా అతని వైపు తిరిగి చూస్తోంది. అర్జున్ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. అతను మెల్లగా వెనక్కి నడవడం ప్రారంభించాడు. అప్పుడే ఆ గదిలో తలుపు ధడ్ అని మూసుకుపోయింది. ఎవరు అని అర్జున్ వణుకుతూ అడిగాడు. సమాధానం లేదు. కాని చుట్టూ గాలి ఒక్కసారిగా చల్లగా మారింది. ఆ బొమ్మ ఒక్కసారిగా నేలపై నుంచి లేచి నెమ్మదిగా అతని వైపు జారుకుంటూ వచ్చింది. అర్జున్ భయంతో వెనక్కి తగ్గాడు. అప్పుడే ఆ డైరీలో ఉన్న పేజీలు స్వయంగా తిప్పుకోవడం మొదలయ్యాయి. చివరి పేజీలో కొత్తగా ఒక లైన్ కనిపించింది, ఇప్పుడు నువ్వు కూడా ఇక్కడే ఉంటావు. అర్జున్ ఒక్కసారిగా కేక వేశాడు. తలుపు తెరిచి బయటికి పరుగెత్తాడు. ఎలా అయితేనో ఆ బంగ్లా నుంచి బయటపడిపోయాడు.